అనుకుంటున్నా ఇతడు అనుకుంటా లక్క అనుకుంటున్నా చెక్క అనుకుంటున్నా పిల్ల కథకే రావాలి పిల్ల రోజు కథకే రావాలి పిల్ల అన్నవాడి పిల్ల వచ్చి నచ్చలేదంటే చెత్త రోజు కింద ఈ రోజు కానీ ఎందుకు అమ్మా తెలుగు ఇట్రా ఒక ముసలైనకు కాళ్ళకెళ్ళలేము చేతులకెళ్ళలేము మొండి కాళ్ళు మొండి చేతులు ఏమిటి మనసు ఆయన భార్య ఆయన కాలు కడగలేదు ఆయన ఏ జన్మ ఏ పాపం చేసిండో ఆడబిడ్డలు అటువంటి కొట్టిండో ఆయన ఖచ్చిత కొనుక్కు అదే పెద్ద రోగం అన్నారు అమ్మ కాలు కడగడు తప్పంటే ఆయన ఖర్చు రోగం లేక మంచుకుండు తెలంగాణ పన్నట్టు వస్త్రాలు పెట్టుకోవాలి అన్నట్టు ఇంత కింద నువ్వు అనుకోని రేపుల కింద బతకలేదు అమ్మా నా పేటేమో ఏసీ రూములా నీ గడేమో కిసొండి చెట్ల కింద రాయ్యా నీకేదో రావద్దునయ్యా వెళ్ళడన్నా వరంగల్కు హైదరాబాద్కు సిటీకి పోయి సాయంత్రం నైట్ ఫస్ట్ పైకి రాకపోతే పిచ్చి కుక్కల ఇంట్లో బయట తిరుగుతా నేను
అన్నం తిన్నవాడు భార్య కాలం కూర కాచి కంటి దాకా కళ్ళ చూసేయండి. అందుకన్నారమ్మా భార్య అంటే ఒక కనుగుడ్డు లాంటిది, భర్త అంటే ఒక కంటి రెప్ప లాంటి వాడు. భార్య కష్టం వచ్చినాడు భర్త ఆదుకోవాలి, భర్త కష్టం వచ్చినాడు భార్య ఆదుకోవాలి అన్నారు. భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటి, సత్యమ పురుషులు ఒకటైతే స్వర్గలోకం ఒకటి అన్నారమ్మా. ఇవాళ కనుక నీ పొద్దంత మగవాడు వారికి పోయారు కష్టం చేసే వారికి ఇంటికాడున్న భార్య సేద తీర్చాలి కానీ సమస్య కాకూడదు అన్నారమ్మా. ముఖం మార్చిన ఆడిని మొగనికీడు అనరు, కొట్టని కొమ్మల వరికీడు అనరు, ఎద్దు వేసిన ఒక ఆడి తెలిసిన ఒక ఏనాడికి వేసుకురాదు అన్నారమ్మా. కట్టకర్రలన్న ఇంట్లో కట్టుబట్ట కరవైతే ఆట కాదురా. మరి నా భార్య సీతాదేవి ఎండి లేక చిన్నవైంది, బంగారం లేక చిన్నవైందా, ధనము లేక చిన్నవైందా, దాటము లేక చిన్నవాయిన బామా. ఏంటంటే మన ఇంట్లో పిండితో సమానం అన్నారు అంటే మన ఇంట్లో భాష తిరుగుతున్నదమ్మా. ఎవరన్నా ఉన్నారా రంగులేని మానవుడు ముసలి తల్లికేమో ముచ్చట మీద రండి, ముసలివాడికి సుట్ట మీద రండి, కన్యకు సొమ్ముల మీద రండి, పసిళ్ళకు బాల మీద రండి, ఈ యశకాంతకు ఎవడు రాలేదన్నారండి. ఎవరన్నా ఉన్నదానే రంగులేని మానవుడు, బంగుళాలు లేనోనికి లేదన్న రండి, బంగుళాలు ఉన్నోనికి బల్ల పీడలం ఇది రండి, పడారి లేనోనికి లేదన్న రండి, పడారి ఉన్నోనికి పాటకులం ఇది రండి అన్నారమ్మా. వస్త్రం లేకనా ఆయతను వరండి లేక వారి ఆడలు అవుతారా వరండి ఆడలు అయిన కాంచెలు ఐపీ కోటకు 200 రూపాయలు అయింది. వాళ్ళ నంబర్ బుక్కిన కాంచెలు 25 రూపాయలు ఒక్క పొట్టం అయింది. వచ్చే కడుగుతే సార్ కమ్మర్ పొట్టే కనబడతాను ఆయన దూర తిరిగి ఈ పొల్ల రాను పొలంలో వెళ్తారు ఏదైనా కాలి తంసవుతుంది తెల్లర కట్టని పెన్న దొడ్డిపోవాలి ఎందుకు చిన్నపోని మామా డబ్బున్నది ఎండున్నది బంగారం దైవం ఉన్నదమ్మా
అవి తుప్ప తుప్ప ముసరమ్మ భార్య కష్టాన్ని సగం మనుషులోనే భర్త కష్టాన్ని సగం మనుషులే భార్య తిని లేని రోజు తల్లి గారికి పోయిందని ఆడదు గాడిదో అంటారు భర్త కట్టమంటే ఈ భార్య దిక్కన్నారు ఎంతమంది ఏకమైతేనే కట్టుకున్న ఇల్లు ఏరితే ఈ భార్య భర్తలు ఒకటైతేనే బ్రహ్మలోకం విష్ణు సత్య ప్రకృతులు ఒకటైతేనే సరగలోకం ఒకటల్లరమ్మ కన్నా ఎక్కువ నాకెవరు అందుకే అన్నారు రందిలేని మానవుడు ఎవడే ధనము లేనోనికి లేదన్న బాధ ధనమున్నోనికి దారేకరండి బంగురాలు లేనోనికి లేదన్న బాధ బంగురాలు ఉన్నోనికి బల్ల బిడ్డ వీరండి ముసలి తల్లికి ముచ్చట వీరండి ముసలోనికి సుట్ట వీరండి పసిపిల్లకు పాల వీరండి వేషకాంతం ఎవరు రాకపోయారండి అందుకే అంటారు కొడుకు నోడి కట్టిన భగవంతుడు బిడ్డ నోడి కట్టబాయే రేపుడే పాడుకెళ్ళా గుడ్డిలో బిడ్డ ఉంటే చిన్ననాడు తిన్నాడు వరవిండు అందుకే అంటారు ఒక్కడే వంశం ఒక్కడే గోత్రము ఆడదానికి 2 వంశాలు 2 గోత్రాలు ఆడదానికి 2 వంశాలు ఎట్లా 2 గోత్రాలు ఎక్కడు అంటే కాడికి వెళ్ళి ఆడది అమ్మగారి వంశం పోతుంది అమ్మగారి గోత్రం ఒకరిద్దరు 20 ఏళ్ళ బిడ్డ అయినాక పెళ్లి అయితే మెడలో మంగళం పడితే ఆడ అత్తగారి వంశం పోతుంది అత్తగారి గోత్రం ఉద్ధరిస్తారు ఓ కాడ పుడుతుంది ఆడది ఓ కాడ చచ్చిపోతుంది జరవచ్చిన సంగతి అత్తగారింటి కాడల బిడ్డకి ఏర్పాటైతేనే ఏ బిడ్డకు దుఃఖం ఏ బిడ్డకు బాధకు చేతుల 10 రూపాయలు లేకుండా పక్కింటికి పోయి 100 రూపాయలు అప్పడుకొని నేను మామని చూసొచ్చినాక మాయని చూసొచ్చినాక నీకు కొయ్యొచ్చి మొయ్యొచ్చి నీ కూలి తిరుగుతా మామ జ్వరం వచ్చి మంచాల పడ్డదాట అని వాళ్ళు ఇయ్యకుండా వాళ్ళు కాలు మొక్కి
100 రూపాయలు అప్పడుకొని నేను పరవన్నం కొంటూ పోకున్నా నేను పెరగన్నం కొంటూ పోయి నేను మామలు చూసిందని కావాలి మాయలు చూసిందని కావాలి మొన్న మామ మంచిగానే ఉండే మంచాలు ఎట్లా పడ్డదో అని వచ్చే వరకు మంచాలా పడ్డా చూసి అయ్యా చూసి ఏ బిడ్డకైనా నీకే కొడుకు దానం పోయలేదా అమ్మా నీకే కొడుకు దానం పోయలేదా నాయనాలి కడవరన్నీలో నీలంపుల కాడ నీళ్ళు తీసుకొచ్చి సంటి పిల్లలు వలే అమ్మని తీసుకొచ్చి అయ్యని తీసుకొచ్చి బండ మీద కూకుండా పెట్టి అవ్వయ్య రాళ్ళ తానం పోసి బట్ట ఇడిసి బిడ్డో బట్ట కట్టి బిడ్డ వెళ్ళంబో నాకు తీరాటి 4 రోజులు అడుగుతున్నాగా ఏ బిడ్డకైనా కొడుకులాది కత్తరు బిడ్డలాది కత్తరు సంసారం అది కత్తది భర్తాది కత్తడు మళ్ళా 4 రోజులకు అందరే అవ్వాలి అన్నదమ్ముల తోడు చెప్పుతుంది అన్నరారా బతికినన్ని రోజులు మన అవ్వ బతుకది బతికినన్ని రోజులు మన అయ్యే బతుకు నేను మళ్ళా 4 రోజులకు కట్టడాని అవ్వకు తీరి చెప్పి అయ్యకు తీరి చెప్పి అత్తగారింటికి పోతుంది ఆడి పిల్లలే మానవ జీవితం అంటే మనము సిద్ధం కాదు కరెంటు బుగ్గ ఎలాంటిదో మానవ జీవితం అలాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయే తెలియదు ఈ పొందిన జీవి ఎప్పుడు బంధుకు జరిగేది ఎవరికి తెలియదే అయ్యా పోతే అప్పటి ఊపడి గంటలే నాదో సర్కారు పైగా ఆగది రాదా సాగు మాత్రం ఆగది ఇక్కడ చచ్చిపోయిన వదలావు అత్తగారింటి కాడున్న బిడ్డకు కొడవలి